కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలలో రెండవ రోజైన గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వేద పండితులు వేలూరి కాశీబాబు పర్యవేక్షణలో ఏలూరిపాటి ప్రభాకర్ శర్మ బ్రహ్మత్వంలో వారణాసి హనుమత్ శర్మ, గుత్తెన రవి శర్మ, మర్ల ఫణి శర్మ, మేడవరపు బ్రహ్మన్న శర్మ, చావలి రవిశర్మ, వేదుల హనుమాన్ తెనాలి, విజయవాడ నుండి వచ్చిన వేద పండితులచే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీటిలో భాగంగా వాస్తు హోమం, జలాధివాస హోమాలు, మూలమంత్ర హవనములు, క్షీరాధివాసము తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు పునఃప్రతిష్టలో భాగంగా రెండవ రోజు స్వామివారి విగ్రహములకు జలాధివాసము చేయించడం జరిగింది. మనము ప్రతిష్ట చేసుకున్న తర్వాత ఎవరము కూడా లోపలికి వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉండదు. అందువలన ఈ రోజున గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ జలాధివాసములో ఆ యొక్క దేవతామూర్తి అందరికీ కూడా స్వయముగా ఆ గోదావరి జలాలు తీసుకువచ్చి వాటికి అభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ విగ్రహాలన్నింటినీ కూడా అనేక దేశ ప్రదేశాల నుండి తీసుకురావడం జరిగింది. శివ పంచాయతనంలో పెట్టేటటువంటి ఆ శివలింగము ఆయనకి మనం ఇష్టకామేశ్వరుడిగా పేరు పెట్టడం జరిగింది. గత నర్మదా నదీ పుష్కరాలకు నదీ పరిక్రమణకు వెళ్ళడం జరిగింది మా బృందం. అటువంటి సమయంలో అక్కడ కొన్ని ఆశ్రమాల వారితో నాకు పరిచయం ఏర్పడడం, వారితో సాన్నిహిత్యం ఏర్పడడం వలన నేను ఈ ఆలయ నిర్మాణము మా కమిటీ వారము చేపట్టుతున్నాము అని చెప్పి వారికి తెలియపరచడం, మీ దగ్గర ఏదైనా ఒక శివలింగం లభ్యమైతే కనుక మాకు ఇవ్వండి అని వారిని కోరడం జరిగింది. తర్వాత వారు కొంతకాలం నాకు ఫోన్ చేసి, అయ్యా మా దగ్గర ఒక శివలింగం మాకు నర్మదా నదిలో లభ్యమైంది, మీకు ఇది ఏమైనా బాగుంటుందంటే చూసుకోండి అని చెప్పగా నేను అక్కడికి వెళ్ళడం, అద్భుతంగా శివలింగం ఉందనిపించింది. నర్మదా నది మిగతా నదులన్నీ కూడా వాలుకు ప్రవహిస్తాయండి. ఈ నర్మదా నది ఎప్పుడు కూడా కింద నుండి పైకి ఎత్తులోకి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే క్రమంలో అవన్నీ కూడా రాతి కొండలు ఉంటాయి. అటువంటి రాళ్లను ఇలాగా శివనాటి రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము పునర్నిర్మాణం పూర్తి చేసుకుని పునఃప్రతిష్ఠ ప్రారంభించడం జరిగింది. ఈ రోజున పునఃప్రతిష్టలో భాగంగా రెండవ రోజు ఆ స్వామివారి విగ్రహాలకి జలాధివాసం చేయించడం జరిగింది. సాయంత్రము క్షీరాదివాసము, రేపు ధాన్యాదివాసము, ఎల్లుండు పుష్పాదివాసము, తరువాతి రోజున పంచశయ్యాధివాసము పూర్తి చేసుకుని 22వ తేదీ సోమవారము ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ ప్రతిష్టకి పూజ్యశ్రీ శ్రీపీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామివారు విచ్చేయుచున్నారు. కావున ఈ ప్రతిష్టా కార్యక్రమాలకు భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క స్వామివారిని ప్రతిష్టానంతరము దర్శనము చేసుకొని స్వామివారి తీర్థప్రసాదములు తీసుకొని వెళ్ళాలని మా భక్తజన కమిటీ విజ్ఞప్తి. ఆ రోజున కనుమూరి సీతారామరాజు గారు, వారి అబ్బాయి శ్రీనివాసరాజు దంపతులచే ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులకు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. కావున ప్రతి భక్తుడు వచ్చేసి తీర్థప్రసాదములు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు ప్రార్థన. ఆ రోజున శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామివారు విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమాలలో పాల్గొని తరించ ప్రార్థన.